మనకి సంక్రాంతి అంటేనే ముగ్గులు, రైతు, రాజు ఇవన్నీ కాబట్టి అది ఎంచుకున్నాము. తర్వాత మనకి 3 పూటలు అన్నం పెట్టేది రాజే కాబట్టి దాన్ని ఎంచుకున్నామండి. దేశంలో చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలా మనం గర్ల్స్ని సేవ్ చేయాలి అనేది అందరికీ తెలియాలి అనే ఒక గుడ్ మెసేజ్ ఇవ్వాలని ఇలా చేశాను అంతే. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. హే గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ హే గురుని. మనం ప్రస్తుతం పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలవాయి గ్రామంలో ఉన్నాము. మనం ఈ గ్రామానికి సంక్రాంతి స్పెషల్గా ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ఆ ముగ్గుల పోటీల్ని మనం కవరప్ చేయడానికి వచ్చాము. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
మా సబ్స్క్రైబర్స్కి. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలా? గట్టిగా చెప్పండి రా అమ్మాయి. ముగ్గు మీరు ఆ కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి సంక్రాంతి అంటేనే ముగ్గులు, రైతు, రాజు ఇవన్నీ కాబట్టి అది ఎంచుకున్నాము. తర్వాత మనకి 3 పూటలు అన్నం పెట్టేది రాజే కాబట్టి దాన్ని ఎంచుకున్నామండి. ఎద్దు రైతు కదా, మనకి కష్టపడి సంపాదించి అంటే వాళ్ళు చేసి మనకి పెడితేనే కదా మనం ఏది చేయాలన్నా కానీ ముందు ఫుడ్ ఉంటేనే కదా. అందుకోసం అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఇది సంక్రాంతికి ధాన్యం ఇంటికి వచ్చే టైం కదా, అందుకని రాజుని ఎంచుకున్నాం. సారీ, రైతుని ఎంచుకున్నాం. వాళ్ళు సంవత్సరం మొత్తం కష్టపడి సంక్రాంతి పండగకి ధాన్యం అంతా తీసుకొని ఇళ్ళకి వచ్చే సమయం కదా, అందుకని ఎంచుకున్నాం. కానీ ముగ్గులో మాత్రం సంక్రాంతికి సంబంధించిన ప్రతిదీ కూడా అమర్చారు, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అలాగే మా సబ్స్క్రైబర్స్ కొద్దిగా పండగ శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల పోటీలో పాల్గొన్నాము. మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఓకే. హాయ్ అండి, మై నేమ్ ఈజ్ రమ. ఈరోజు పాలవాయి గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. అందులో మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. హేగురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. కదా ఈ కాన్సెప్ట్ ఎలా కలిగేది దాని గురించి మా యూట్యూబ్ ఛానల్ వారికి వివరించమ్మా. దేశంలో చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలా మనం గర్ల్స్ని సేవ్ చేయాలి అనేది అందరికీ తెలియాలి అనే ఒక గుడ్ మెసేజ్ ఇవ్వాలని ఇలా చేశాను అంతే. మీకు ఆ గిఫ్ట్ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పు. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. రాలే, కష్టపడ్డావు. ఫోటో కాదు, వీడియో అది. సబ్స్క్రైబ్ చెయ్యొచ్చు కదా.